రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి సేవలు మరవలేనివని, ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజలకు ఉపయోగపడే అనేక పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. అలాగే రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేసేందుకు ఆయన అహర్నిశలు కృషి చేశారని తెలిపారు. వైఎస్ఆర్ తనకు రాజకీయ గురువని, వారు నన్ను ప్రియ శిష్యుడిగా భావించేవారని అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రజానికానికి పిలుపునిస్తారు. రాజశేఖర రెడ్డి గారి ఆలోచన, దివంగత మానేత వైఎస్ఆర్ గారి ఆలోచన, ఈ భారతదేశానికి యువకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని వారు కోరుకున్నటువంటి చిరకాల కోరిక, చివరి కోరిక మిగిలిపోయిన దాన్ని మనం అందరం కూడా కష్టపడి వచ్చే ఎన్నికల్లో, భారతదేశంలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి వారు ప్రధానమంత్రి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే విధంగా అందరూ కూడా కష్టపడి ముందుకు పోయే విధంగా ఉండాలని చెప్పి సందర్భంగా నేను కోరుతూ, వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా వారి ఆత్మ శాంతి చేకూరాలని, వారు చేసే సేవలు మనం చేసుకుంటూ వేములవాడ శ్రీ రాజరాజ స్వామి వారిని ప్రార్థిస్తున్న, వారి ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని ఈ సందర్భంగా కోరుతూ, మరోసారి వారి యొక్క జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ, వారి ప్రాంతానికి అనేక సందర్భాలు వచ్చారు. నా స్వగ్రామం రుద్రంగా వచ్చిండ్రు, చంద్రుడు వచ్చారు, వేములవాడ కూడా అనేక మార్లు వచ్చారు, అనేక సభలో పాల్గొన్నారు, అనేక ప్రజలకు సంబంధించిన కార్యక్రమం. ఆనాడు కూడా ముఖ్యమంత్రి సాయ నిధులు, సీఎంఆర్ నిధులు కూడా మనం తీసుకుని వచ్చిన సందర్భంలో వారు ప్రత్యేకమైన దృష్టి ఈ ప్రాంతంలో పెట్టినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, వారికి ఈ జయంతి సందర్భంగా ఈ ప్రాంత ప్రజల పక్షాన, ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాను. నమస్కారాలు అందరికీ. ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రజాని